దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1116. ఈరోజు డైలీ మనీ షోలోని నిన్న ఈవినింగ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒక్కటే ఇండియాని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలోని వేరియస్ ట్వీట్స్ అయితే వేస్తూనే ఉన్నారు కదా. సో ఆయన ఈ రకంగా ట్వీట్స్ వేస్తున్నా కూడా ఈరోజు కొంత డొనాల్డ్ ట్రంప్ని మార్కెట్ ఇగ్నోర్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనం మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఏమైనా సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయా, ఇటువంటి ఎవ్రీథింగ్ అంటే ఆల్ డీటెయిల్స్ని ఈరోజు మార్కెట్ అనాలిసిస్లో అయితే మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకండి. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేశాను అండ్ 40 minutes వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 296 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,185 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 86 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,768 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.08% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% కరెక్ట్ అయింది. నిన్న ఈవినింగ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియాలోని ఇండియా పైన అటాక్ చేస్తూ వేరియస్ ట్వీట్స్ అయితే ఏదో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఫస్ట్ ఏమంటారంటే ఇండియా అండ్ చైనా కలిపి రష్యా నుంచి క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అండ్ అలాగే డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఈ రకంగా ఇండియా అండ్ చైనా రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, ఆ వార్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇండియా పైన నేను ఇప్పుడు ట్రేడ్ డీల్ అవ్వలేదు కాబట్టి August 1st నుంచి 25% టారిఫ్స్ విధిస్తున్నానని అండ్ అంతేకాకుండా రష్యాకి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు అడిషనల్ పెనాల్టీలు కూడా వేస్తా అని చెప్పి ఒక ట్వీట్ జరిగింది. ఆ ట్వీట్ వేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ కొంత నెగిటివ్ లోనే ఓపెన్ అయింది. కానీ డొనాల్డ్ ట్రంప్ వస్తున్నటువంటి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సీరియస్ గా తీసుకోలేనట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ లో ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్ లో బాగానే రికవరీ కనపడింది. చివరికి మన మార్కెట్ అయితే కొంత నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. కానీ ఓవరాల్ గా మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి మార్కెట్ మరీ అంత పెద్దగా అయితే రియాక్ట్ అవ్వలేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన వేస్తున్నటువంటి ట్వీట్స్ ఎలా ఉన్నాయంటే ఇండియాని ప్రెషర్ కి గురి చేయాలని చెప్పి పాకిస్తాన్ తోని మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్ డీల్ అయితే మేము చేసుకున్నాం అని చెప్పి ట్వీట్ చేసుకున్నారు. ఓకే, పాకిస్తాన్ తో వాళ్ళు డీల్ చేసుకున్నారు, దట్ ఈస్ ఓకే, వాళ్ళ ఇష్టం అది ఎవరితో డీల్ చేసుకుంటారు అన్నది. బట్ కానీ ఆ డీల్ చేసుకున్నాం అని చెప్పి మెసేజ్ లో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూడండి. పాకిస్తాన్ తోని ఆయిల్ రిజర్వ్ రిలేటెడ్ గా మేము క్లోజ్ గా వర్క్ చేస్తామని, బట్ ఏదో ఒక రోజు మన ఇండియా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కునేటువంటి రోజు వస్తుంది అన్నట్టుగా ఆయన ట్వీట్ లోని మెన్షన్ చేశారు. పాకిస్తాన్ నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం అని చెప్పి ట్వీట్ ఏదైతే ఉన్నదో మరి అంటే కామెడీగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలా ట్వీట్స్ చేస్తున్నా అంటే ఇటువంటి వేసినప్పుడే కదా మన ఇండియా పైన ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అంటే పాకిస్తాన్ తో యుఎస్ కి డీల్ అయిపోయింది, మన ఇండియా డీల్ చేసుకోలేకపోతుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ పైన అయితే ప్రెషర్ పెరుగుతుంది కదా. సో ఈ విధంగా ప్రెషర్ ని క్రియేట్ చేయడానికి ఆయన శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలోని అగ్రి అండ్ డైరీ సెక్టర్ రిలేటెడ్ గా యుఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి యుఎస్ ఫస్ట్ నుంచి అడుగుతుంది కదా. కాకపోతే ఇక్కడ యుఎస్ కి ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్సెస్ ఇచ్చినట్లయితే మన ఫార్మర్స్ స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఇండియా ఈ విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు. మీరే చెప్పండి, నిజంగా మనం అలా యాక్సెస్ ఇచ్చినట్లయితే మన ఫార్మర్స్ స్ట్రగుల్ అవుతారు కాబట్టి మనం దీనికి ఒప్పుకోవాలా? ఆబ్వియస్ గా మన కంట్రీ అయితే దీనికి ఒప్పుకోకూడదు, ఫార్మర్స్ స్ట్రగుల్ అవుతారు కాబట్టి. అండ్ అంతేకాకుండా ఇలా బ్లాక్ మెయిల్ చేసి ఒక కంట్రీతోని ట్రేడ్ డీల్ చేసుకోవాలనుకోవడం ఇది నిజంగా మూర్ఖత్వం. దట్టు మన ఇండియా విషయంకి వచ్చేసరికి మనం నిజంగా యుఎస్ పైన అంత డిపెండ్ అయి ఉన్నావా అంటే మన జీడిపిలోని యుఎస్ కి మనం చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ నియర్లీ 2% వరకు ఉన్నదంతే. ఒకవేళ మన పైన ఈ టారిఫ్స్ కనుక విధించేశారనుకోండి, ఓవరాల్ గా మన పైన అంత ఇంపాక్ట్ పడుతుందా అంటే ఇంపాక్ట్ అయితే కొంతవరకు ఉంటుంది అండ్ కొన్ని సెక్టర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా ఉంటుంది. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ గా దీనివల్ల మనం ఫుల్ ఫ్లెజ్ గా స్ట్రగుల్ అవుతామా అంటే మరీ అంత బీభత్సంగా అయితే స్ట్రగుల్ అయిపోం. దట్టు డొనాల్డ్ ట్రంప్ ఇలాగా అంటే బెదిరించాలని గనక ఆయన ఈ విధంగా చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా ఆయన చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మూవ్ అవుతాయి కదా. ఈవెన్ చైనా కేసే మీరు తీసుకోండి, చైనాతోని ట్రేడ్ డీల్ చేసుకోము, చైనా పైన భయంకరంగా టారిఫ్స్ వేస్తామని చెప్పినప్పుడు చైనా ఏం చేసింది, తిరిగి చైనా కూడా అదే విధంగా రెస్పాండ్ అయింది కదా. అండ్ చైనా ఆ విధంగా రెస్పాండ్ అవడమే కాకుండా యుఎస్ కి పంపించాల్సినటువంటి రేర్ ఎర్త్స్ ని చైనా ఎప్పుడైతే ఆపేసిందో దాంతో యుఎస్ అయితే దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన ఎంతవరకు డిపెండ్ అయి ఉన్నదో యుఎస్ కూడా చైనా నుంచి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ పైన అదే విధంగా డిపెండ్ అయి ఉన్నది. అండ్ అలాగే మన ఇండియా పైన కూడా ఈ టారిఫ్స్ వేసేసి ఏ ప్రొడక్ట్స్ ను కొనుక్కోమంటే అది చల్లదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్సే తీసుకోండి, మన కంట్రీలోని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అండ్ యుఎస్ కి మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్
లోని భయంకరంగా పెరిగాయి. నువ్వు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ వేసేస్తాను కొనుక్కోను అంటే ఆయనకి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ వేరే కంట్రీ నుంచి అరేంజ్ అవ్వాలి కదా ఫుల్ ఫ్లెజ్ గా. అవి అరేంజ్ అవ్వవు కాబట్టి మన దగ్గర నుంచి కూడా తెప్పించుకోవాల్సి ఉంటుంది. దాంతోనే మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ఏవైతే విధిస్తున్నారో ఆ టారిఫ్స్ ని మరికొన్ని రోజులు డిలే చేస్తామని చెప్పి ఈ రోజే అగైన్ యుఎస్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్క కంట్రీకి మరొక కంట్రీ పైన డిపెండెన్సీ అన్నది ఉంటుంది. అంతేకాని ఒక పెద్ద కంట్రీ వచ్చేసి మరొక పెద్ద కంట్రీని భయపెట్టేద్దాం అనుకుంటే అది నిజంగా ఎలా అవుతుంది? అలా అయితే అవ్వదు కదా. ఈవెన్ మన ఇండియాని ఈ విధంగా భయపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే రష్యా మీద కూడా ఆయన వ్యతిరేకంగానే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ చూడండి. ఈ రోజు మళ్ళీ ఇండియా అండ్ రష్యాని కలిపి టార్గెట్ చేస్తూ రెండు కూడా డెడ్ ఎకానమీస్, రెండు కలిపి వాళ్ళ ఎకానమీస్ ని ఇంకా డౌన్ ట్రెండ్ లోకి తీసుకెళ్తాయని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇలా నిన్నటి నుంచి మన ఇండియా పైన అయితే డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక రకంగా అటాక్స్ చేయడానికి ప్రయత్నిస్తానే ఉన్నారు. సో ఇతని దగ్గర నుంచి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నా కూడా మార్కెట్ ఫైనల్లీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఈ దగ్గర నుంచి ట్వీట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లోనే మళ్ళీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చిందంటే మేము ఈ డెడ్ లైన్, టారిఫ్ డెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కొంత ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పి వచ్చింది. అండ్ ఫార్మా ప్రొడక్ట్స్ పైన కూడా వాళ్ళు టారిఫ్స్ విధించేద్దాం అంటే వాళ్ళకి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కూడా చాలా అవసరం. ఒకవేళ టారిఫ్స్ విధిస్తే అల్టిమేట్లీ యుఎస్ లోని ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఇమీడియట్ గా ఫార్మా ప్రొడక్ట్స్ పైన వాళ్ళు టారిఫ్స్ విధించడం కూడా జరగదు. సో ఇదంతా ఏంటంటే ఇది ఒక గేమ్ లాగా నడిపిస్తున్నాడు అతనంతే. మనల్ని బెదిరించి ట్రేడ్ డీల్ చేసుకోవాలని చూస్తున్నాడు. దట్టు అగ్రికల్చర్ అండ్ అలాగే డైరీ సెక్టర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇండియా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వెనక్కి తగ్గేలాంటి సూచనలు అయితే కనపడలేదు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. సో ఇక్కడ యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన మనం ఏ రకంగా డిపెండ్ అయి ఉన్నామో మన దగ్గర నుంచి కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా, సర్వీసెస్ రిలేటెడ్ గా యుఎస్ కూడా అదే విధంగా డిపెండ్ అయి ఉన్నది. అండ్ ఈయన స్టేట్మెంట్స్ మనం ఒకసారి చూసినట్లయితే చాలా కంట్రీస్ మీద ఈయన వేరియస్ స్టేట్మెంట్స్ చేస్తుంటాడు. తర్వాత వాటిని అతనే వెనక్కి తీసుకుంటా ఉంటాడు. ఇవన్నీ కామన్ గానే జరుగుతుంటాయి కాబట్టి మార్కెట్ వీటినైతే ఈ రోజు పెద్దగా సీరియస్ గా తీసుకోలేనట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఈగోకి తీసుకుని మన పైన నిజంగానే టారిఫ్స్ విధించేశారనుకోండి హై రేంజ్ లోని, ఏ సెక్టర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఏ సెక్టర్స్ నుంచి యుఎస్ కి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం చూసినట్లయితే ఎలక్ట్రికల్ మిషనరీస్, జెమ్స్, ప్రీషియస్ మెటల్స్, టెక్స్టైల్, యాపరల్స్, ఫార్మాసిటికల్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, మినరల్ ఆయిల్స్, ఐరన్, స్టీల్, అల్యూమినియం, వెహికల్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్ ఇటువంటి సెక్టర్స్ లోని మనం యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీటిలో కూడా మేజర్లీ మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి టెక్స్టైల్ స్టాక్స్ లోని బాగానే ప్రెషర్ కనపడింది. ఎందుకంటే ఈ టెక్స్టైల్ సెక్టర్ లోని ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి కంపెనీస్ కి యుఎస్ నుంచి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. లైక్ హిమత్ సంగీకాకి యుఎస్ రెవెన్యూ షేర్ 83% వరకు ఉన్నట్లయితే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కి 77% ఉన్నది. అండ్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కి 70% ఉన్నది. అండ్ వెల్స్పన్ లివింగ్ కి 65% ఉన్నది. అండ్ రిమైనింగ్ ఏ టెక్స్టైల్ కంపెనీస్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూస్ యుఎస్ నుంచి వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఈ టారిఫ్స్ గనక మన పైన పడినట్లయితే ఈ టెక్స్టైల్ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీటితో పాటుగా ఫార్మా సెక్టర్ పైన కూడా ఈయన ఒకవేళ టారిఫ్స్ విధించారనుకోండి గ్లాండ్ ఫార్మాకి ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని యుఎస్ నుంచి 50% వరకు రెవెన్యూ షేర్ వచ్చింది. అండ్ అరబిందో ఫార్మాకి కూడా 50%. తర్వాత డాక్టర్ రెడ్డిస్, జైడస్ లైఫ్, లూపిన్, గ్లెన్ ఫార్మా, సన్ ఫార్మా, సిప్లా, టోరెంట్ ఫార్మా లాంటి కంపెనీస్ కి యుఎస్ నుంచి రెవెన్యూ షేర్ ఉన్నది కాబట్టి ఈ కంపెనీస్ పైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఫార్మా సెక్టర్ విషయంకి వచ్చేసరికి ఫార్మా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా యుఎస్ కూడా మన పైన డిపెండ్ అయి ఉన్నది. ఓవరాల్ గా ఫార్మా పైన హై రేంజ్ టారిఫ్స్ కనుక విధించారనుకోండి దానివల్ల యుఎస్ లోని మెడిసిన్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అల్టిమేట్లీ యుఎస్ సిటిజన్స్ ఇబ్బంది పడతారు. సో దీంతో ఫార్మా సెక్టర్ పైన అయితే ఇంత హై రేంజ్ టారిఫ్స్ విధించకపోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ అతను ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటుగా సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వారి ఎనర్జీస్ వాళ్ళకి యుఎస్ నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ ఉన్నది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సో దీంతో వారి ఎనర్జీస్ వాళ్ళపైన ఇంపాక్ట్ పడొచ్చు. వారి ఎనర్జీస్ తో పాటుగా కెమికల్ కంపెనీస్ లోని ఆర్తి ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, యూపీఎల్ లాంటి కంపెనీస్ కి యుఎస్ నుంచి బాగానే రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. దాంతో ఈ కెమికల్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ చూడొచ్చు. అండ్ అలాగే మనం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కూడా యుఎస్ కి బాగానే చేస్తుంటాం. లైక్ ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వాళ్ళకి యుఎస్ నుంచి 63% వరకు రెవెన్యూస్ వస్తున్నట్లయితే వాటర్ బేస్ వాళ్ళకి 40%, అవంతి ఫీడ్స్ వాళ్ళకి 14% వరకు రెవెన్యూస్ వస్తున్నాయి. దీంతో వీళ్ళపైన కూడా ఇంపాక్ట్ పడొచ్చు. అండ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీస్ లైక్ ఎల్టీ ఫుడ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కేఆర్బిఎల్ లాంటి కంపెనీస్ కి కూడా యుఎస్ నుంచి రెవెన్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీస్ పైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఆగస్ట్ 1 నుంచి ఈ టారిఫ్స్ అమల్లోకి వస్తాయి అంటున్నారు కదా. ఆగస్ట్ 1 అంటే రేపటి నుంచి మనకి దీని రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మైట్ బి ఈ టారిఫ్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినా కూడా మరికొన్ని రోజుల్లోని వీటిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యుఎస్ అండ్ ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఆల్రెడీ నెగోషియేషన్స్ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నాయి కదా. ఈ నెగోషియేషన్స్ అక్టోబర్ కల్లా ఫైనలైజ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి.
ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి నోమా వెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా చిన్న నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే జైన్ స్ట్రీట్ వాళ్ళు మన ఇండియన్ F&O మార్కెట్ లోని సిగ్నిఫికెంట్ గా మ్యానిపులేషన్ చేసి డబ్బులు సంపాదించినట్లుగా సెబీ అయితే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అండ్ ఆ టైంలోని జైన్ స్ట్రీట్ వాళ్ళని సెబీ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడంతో పాటు వీళ్ళకి పెనాల్టీ కూడా విధించింది కదా. ఈ జైన్ స్ట్రీట్ రిలేటెడ్ గా ఆ టైంలో న్యూస్ వచ్చిన తర్వాత నోమా వెల్త్ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ జైన్ స్ట్రీట్ వాళ్ళకి నోమా వెల్త్ వాళ్ళు ట్రేడింగ్ పార్ట్నర్. సో ఇప్పుడు ఈ జైన్ స్ట్రీట్ కేసులోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే నోమా వెల్త్ మేనేజ్మెంట్ అండ్ అలాగే జైన్ స్ట్రీట్ వాళ్ళకి చెందినటువంటి ముంబై ప్రిన్సెస్ లోని సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే F&O మార్కెట్ లోని జైన్ స్ట్రీట్ చేసినటువంటి మ్యానిపులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని సేకరించేందుకు గాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే వీళ్ళిద్దరికి చెందినటువంటి ప్రిన్సెస్ లోని సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇష్యూలోని నోమా వెల్త్ వాళ్ళకి తెలిసి కూడా జైన్ స్ట్రీట్ కి సహాయం చేశారని చెప్పి ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళు ఒకవేళ తప్పు చేశారని చెప్పి బయటకు వచ్చింది అనుకోండి, దానివల్ల నోమా వెల్త్ వాళ్ళపైన కూడా సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలోని నోమా వెల్త్ కి అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు ఏ తప్పు చేయలేదని కనుక తెలిసినట్లయితే దట్ ఈస్ ఫైన్. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పేమెంట్ అగ్రిగేటర్స్ లైక్ పేటిఎం కావచ్చు, పేటిఎం తో పాటుగా రిమైనింగ్ పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఈ ఆగస్ట్ 1 నుంచి యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఈ యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కోసం అని చెప్పి పేమెంట్ అగ్రిగేటర్స్ పైన చార్జెస్ వేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాస్ట్ మొత్తాన్ని ఐసిఐసిఐ బ్యాంకే బేర్ చేస్తుంది. ఎన్పిసిఐకి పే చేయాల్సినటువంటి పేమెంట్స్ అన్ని కూడా ఐసిఐసిఐ బ్యాంకే చేస్తుండడం వలన ఐసిఐసిఐ బ్యాంక్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఐసిఐసిఐ బ్యాంక్ అయితే కొంత చార్జెస్ వేయబోతున్నట్లుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎవరైతే పేమెంట్ అగ్రిగేటర్స్ కి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఎస్క్రో అకౌంట్ ఉంటుందో వాళ్ళపైన అయితే 2 బేసిస్ పాయింట్స్ గానీ లేదా మాక్సిమం 6 రూపీస్ వరకు చార్జెస్ చేయడానికి ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తుంది. అదే ఎస్క్రో అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర లేనట్లయితే అటువంటి పేమెంట్ అగ్రిగేటర్స్ పైన 4 బేసిస్ పాయింట్స్ కానీ లేదా మాక్సిమం 10 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ కానీ చార్జ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ పేమెంట్ అగ్రిగేటర్స్ పైన ఐసిఐసిఐ బ్యాంక్ ఈ చార్జెస్ చేసినట్లయితే అది పేటిఎం తో పాటుగా రిమైనింగ్ పేమెంట్ అగ్రిగేటర్స్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ వేసేటువంటి ఈ చార్జెస్ ఓన్లీ పేమెంట్ అగ్రిగేటర్స్ పైన, యూజర్స్ పైన అంటే మనలాంటి యూజర్స్ పైన అయితే ఎటువంటి చార్జెస్ ఉండవు. బట్ రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ కూడా యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే బాగా పెరిగాయి కదా మన కంట్రీలోని. ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ కొంతవరకు భరిస్తున్నది. ఫ్యూచర్ లో కూడా యూపీఐ పేమెంట్స్ ఇంకా పెరగచ్చు కాబట్టి దాని యొక్క కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎదర్ దీన్ని గవర్నమెంట్ అయినా భరించాలి లేదా యూజర్స్ అయినా భరించాలి. ఎందుకంటే ఒకవేళ సెక్యూర్ సేఫ్ పేమెంట్ సర్వీసెస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే ఆ కాస్ట్ ఎవరో ఒకరు భరించాలని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. బట్ ఆయన కామెంట్స్ తర్వాత వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే యూపీఐ చార్జెస్ అయితే గవర్నమెంట్ చేయొచ్చు అంటే యూజర్స్ పైన చేయొచ్చు అని చెప్పారు. కానీ యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ దగ్గర నుంచి అటువంటి డిసిషన్స్ ఏమీ లేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ యూజర్స్ పైన చార్జ్ చేసింది అనుకోండి యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా యూపీఐ వాడేటువంటి వాళ్ళ సంఖ్యకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నో ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోవట్లేనట్టే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రీసెంట్ గానే యాక్సెస్ కేట్స్ వాళ్ళు డిఫెన్స్ సెక్టర్ లో విన్ అయినటువంటి ఆర్డర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎయిర్ బాన్, నావెల్, రాడార్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రీమియర్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ రిలేటెడ్ గా విన్ అయినటువంటి కొత్త ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ అలాగే డిఆర్డిఓ కి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి ఆర్డర్స్. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ డిఫెన్స్ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది. కాబట్టి దీన్ని యాక్సెస్ కేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఇటలీకి చెందినటువంటి ఇవాకో గ్రూప్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా నిన్న న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. దాని రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళు ఇవాకో గ్రూప్ యొక్క కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని ఓవరాల్ గా 3.8 బిలియన్ యూరోస్ అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం చూసినట్లయితే 38,240 crores కి అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. నో ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఫండింగ్ ఏదైతే చేయబోతున్నారో దాని వలన టాటా మోటార్స్ వాళ్ళ డెట్ అయితే పెరుగుతుందని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి కదా. దాని రిలేటెడ్ గా కూడా
టాటా మోటార్స్ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఎక్విజిషన్ వీళ్ళు సిండికేట్ డెట్ త్రూ చేయబోతున్నామని అండ్ ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే డెట్ తీసుకోబోతున్నారో దాన్ని 4 years లోని క్లియర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నౌ ఈ ఇవాకో గ్రూప్ యొక్క కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని ఎక్వైర్ చేయడం ద్వారా టాటా మోటార్స్ వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ అవునున్నాయి. బట్ వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మార్కెట్ దీన్ని అయితే ఈ రోజు కూడా పాజిటివ్ గా తీసుకోలేదు. మెయిన్ మార్కెట్ భయపడుతుంది ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ బిజినెస్ ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ బిజినెస్ ని ఎక్వైర్ చేసిన తర్వాత టాటా మోటార్స్ యొక్క ఓవరాల్ నెంబర్స్ లోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ నెంబర్స్ కంటిన్యూస్ గా వీళ్ళనైతే డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాయి. నో ఈ ఇవాకో గ్రూప్ యొక్క కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని కూడా వీళ్ళు డెట్ తీసుకుని ఎక్వైర్ చేయబోతున్నారు కదా, దాని ద్వారా ఓవరాల్ గా టాటా మోటార్స్ యొక్క బారోయింగ్ అన్నది పెరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ ని టాటా మోటార్స్ వాళ్ళు ఎలా గ్రో చేస్తారు అన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసినట్లయితే అది టాటా మోటార్స్ కి అయితే పాజిటివ్ కానుంది. బట్ మనకి లాంగ్ రన్ లోని దీని రిలేటెడ్ గా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళ రిలేటెడ్ గా స్లైట్ గా పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. మీకు గుర్తున్నట్లయితే ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి భూషణ్ పవర్ అయితే ఎక్వైర్ చేశారు కదా. ఈ ఎక్వైర్ చేసిన తర్వాత భూషణ్ పవర్ లోని వీళ్ళు స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేసి కంపెనీని రివైవ్ చేయడానికి అయితే చూస్తున్నారు. బట్ ఇదే టైంలోని సుప్రీం కోర్ట్ ఏం తీర్పిచ్చిందంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ భూషణ్ పవర్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఆ ఎక్విజిషన్ కరెక్ట్ ప్రాసెస్ లో జరగలేదు. సో ఈ ఎక్విజిషన్ అయితే క్యాన్సిల్ చేసి భూషణ్ పవర్ అయితే లిక్విడేట్ చేయాలని చెప్పి ప్రీవియస్ గా వాళ్ళైతే తీర్పు ఇవ్వడం జరిగింది. సో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు దీనికి అగైనిస్ట్ గా సుప్రీం కోర్టులో మళ్ళీ ప్లీ అయితే ఫైల్ చేశారు. ఫైనల్లీ సుప్రీం కోర్టులో వీళ్ళు ఫైల్ చేసినటువంటి రివ్యూ పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా కేసు ఈ థర్స్డే రోజు సుప్రీం కోర్టులో హీరింగ్ జరగబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ హీరింగ్ లోని ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది చూడాలి. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా భూషణ్ పవర్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా లిక్విడేట్ చేయాలనుకోదు. ఎందుకంటే దాన్ని లిక్విడేట్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ జాబ్స్ కోల్పోతారు కాబట్టి సుప్రీం కోర్టు ఇలా చేయదనే అనుకుంటున్నాం. ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ ఈ కేసులోని జేఎస్డబ్ల్యూ స్టీల్ కి అగైనిస్ట్ గా గనక వర్డిక్ట్ వచ్చినట్లయితే అది జేఎస్డబ్ల్యూ స్టీల్ కి కొంత నెగిటివ్. అండ్ అంతేకాకుండా ఈ భూషణ్ పవర్ కి అప్పులు ఇచ్చినటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ అన్నిటికీ జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళైతే ఈ భూషణ్ పవర్ ని ఎక్వైర్ చేశాక ఆ లోన్స్ ని రీపే చేసేసారు. బట్ ఇప్పుడు ఎక్విజిషన్ క్యాన్సిల్ అయిందనుకోండి, బ్యాంక్స్ తిరిగి జేఎస్డబ్ల్యూ స్టీల్ కి ఆ డబ్బులు ఇచ్చేయాలి. కాబట్టి భూషణ్ పవర్ కి ఏవైతే లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ కి కూడా ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో సుప్రీం కోర్టులో మళ్ళీ కేసు అయితే ఓపెన్ చేస్తున్నారు కదా, ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎంటీఎన్ఎల్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఒకే న్యూస్ చాలా సార్లు వస్తా ఉంటది. బట్ అది ఎప్పుడు నిజం అవుతుందో తెలీదు. ఈ ఎంటీఎన్ఎల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ ని సెల్ చేయడం ద్వారా గవర్నమెంట్ 4,500 crores రైజ్ చేయడానికి చూస్తున్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి న్యూస్ కాదు, చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది. కానీ ఈ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. ప్రెసెంట్ ఎంటీఎన్ఎల్ పైన డెట్ కూడా చూసినట్లయితే చాలా డెట్ ఎక్కువగా ఉన్నది. సో వీళ్ళ అసెట్ సేల్ చేసినా కూడా వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులతోని ఫుల్ ఫ్లెజ్ గా డెట్ ని క్లియర్ చేసుకోవడం అవదు. ఆ డెట్ ని క్లియర్ చేయడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ న్యూస్ వచ్చినప్పుడల్లా ఎంటీఎన్ఎల్ స్టాక్ లోని కొంతవరకు పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. బట్ మార్కెట్ కూడా ఈ రోజు ఈ న్యూస్ అయితే ఇగ్నోర్ చేసేసింది. ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే ఎంటీఎన్ఎల్ స్టాక్ నెగిటివ్ గానే రియాక్ట్ అయింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకోవాలి. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గానే డిస్కస్ చేసుకున్నాం కదా. దీనిలో భాగంగా నిన్న వీళ్ళు బోర్డు మీట్ అయ్యి టోటల్ గా వీళ్ళ ప్రమోటర్స్ కి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ బేసిస్ లోని 50 crore షేర్స్ ని ఈచ్ షేర్ 316 రూపీస్ 50 పైసా చొప్పున ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే ప్రమోటర్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని 15,000 crores పైన ఫండ్ అయితే ఇన్ఫ్యూజ్ చేయనున్నారు. సో ఓవరాల్ గా దీని ద్వారా ప్రమోటర్ గ్రూప్ స్టేక్ ఏదైతే ఉన్నదో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని అది 54% కి అయితే పెరగనున్నది. సో ప్రమోటర్ గ్రూప్ దగ్గర నుంచి ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయడం అండ్ దట్టు వీళ్ళు మరీ డిస్కౌంట్ లో కూడా ఈ షేర్స్ ని అక్వైర్ చేయట్లేదు కదా. సో దీని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. సో ఈ ఫండ్ ఏదైతే వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారో దాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రోత్ రిలేటెడ్ గా యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ టాటా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ బోర్డు ఈ August 4th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి August 4th రోజున తెలుస్తుంది. ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా అదే రోజున వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని కూడా అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు కెనడాకి చెందినటువంటి ప్రాట్ అండ్ విట్నీ వీళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కంపెనీకి ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం వీళ్ళు అడ్వాన్స్ రింగ్ మిల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ని కూడా సప్లై చేయవలసి ఉన్నది. సో దీని ద్వారా యుఎస్ లోని ఏరోస్పేస్ సెక్టర్ లో వీళ్ళు ఏదైతే బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నారో ఆ
ఎక్స్పాన్షన్ కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి భారత్ ఫోర్జ్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3,545 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3,541 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 4,376 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళ ఎస్యూవీ వాల్యూమ్స్ లోని 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెవెన్యూస్ లోను ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రెవెన్యూస్ లో కూడా నెంబర్ 1 మార్కెట్ షేర్ అయితే గెయిన్ అవడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లాంచ్ చేశారో వాటికి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ అయితే బాగా జరిగాయి. అది మనం చూసాం కూడా. దాంతో ఈవీ సెగ్మెంట్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లోని ఇయర్ లో 8.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెవెన్యూస్ లో ఇయర్ లో 6.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ క్వార్టర్ ప్యాట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో క్యామ్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు క్యామ్స్ వాళ్ళ బోర్డ్ ₹11 per share ఇంటెమ్ డివిడెండ్ ని రికమెండ్ చేశారు. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని నవీన్ ఫ్లోరెన్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ లో చూసినా, క్వార్టర్ లో చూసినా వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ లో 106% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ లో చూసినా, క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ హెచ్పిపి సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, స్పెషాలిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, సిడిఎంఓ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో నవీన్ ఫ్లోరెన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 69% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 47% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని హెచ్ఈజీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు జస్ట్ 23 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 73 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 104 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు 15,000 TPA కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నట్లుగా, అండ్ దీనికి 650 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళకి ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నారని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఈజీ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సెయిన్సిస్ టెక్, అదే ఈ కంపెనీని సిఎస్ టెక్ ఏఐ గా వీళ్ళు ప్రీవియస్ గానే రీబ్రాండ్ చేశారు కదా. ఈ సిఎస్ టెక్ ఏఐ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 11 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 21 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 31 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ సెయిన్సిస్ టెక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ లో 101% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 127% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 100% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే చూడొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు.
నెక్స్ట్ హెచ్యుఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2612 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 2768 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి నియర్ టర్మ్ అవుట్లుక్ రిలేటెడ్ గా ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ కన్నా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ లోని ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతున్నదని, ఒకవేళ కమోడిటీస్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాయో అదే రేంజ్ లోని కనుక కంటిన్యూ అయినట్లయితే లో సింగిల్ డిజిట్ రేంజ్ లోని ప్రైస్ గ్రోత్ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ కూడా సీక్వెన్షియల్లీ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అండ్ కన్సాలిడేటెడ్ ఎబిటా 22 to 23% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ అవుట్లుక్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్యుఎల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇమామి వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా బాగానే వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 150 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 164 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడంతో పాటు ఎక్స్పెన్సెస్ కొంత తగ్గడంతో బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా వాల్యూమ్స్ రిలేటెడ్ గా కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పేషెంట్ నెంబర్ లోను శాంపిల్స్ కలెక్షన్ లోను కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ బోర్డ్ ₹6 per share ఇన్టర్మ్ డివిడెండ్ ని రికమెండ్ చేసేసరికి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగానే వస్తున్నాయి కదా. ఈ రోజు సెషన్ లో అదానీ గ్రూప్ కి చెందినటువంటి అంబుజా సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 783 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1282 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 970 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో అంబుజా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 484 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 697 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 642 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉంటే ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ అయితే యాడ్ అయ్యాయి. దాంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. దాని వల్లనే మనకి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.